అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 34. అదే షాక్లో తాను అనుకుంటుంది నిజమేనా అనుకుంటూ అటువైపుగా వచ్చి నందుకి ఎదురుగా నిలబడతాడు. ఎదురుగా రేవంత్ని చూసి నందు కళ్ళు భయంతో నిండిపోగా ఆమెలోని వణుకుని ఎర్రని పెదవులు మరింత అందంగా చూపిస్తాయి. ఎదురుగా నందు అందాలు చూసిన రేవంత్ ఫుల్ ఫ్రీజ్ అయిపోతాడు. అసలు ఈ లోకంలోనే ఉండడు. అజంతా శిల్పం ఇలా ఉంటుందా అన్నట్లుగా ఉన్న నందుని చూస్తూ రెప్ప వేయడం మర్చిపోతాడు రేవంత్. ఎదురుగా ఉన్నది తను ప్రేమించిన మనిషి అయినా, తన భర్త అయినా గాని నందులో ఏదో తెలియని వణుకు. ఊపిరి భారంగా మారగా గుండె సవ్వడి అధికమవుతూ ఇక రేవంత్ ముందు అలా ఉండలేక మరోవైపుకు తిరుగుతుంది. తన ముందు ఉన్న అందాల బొమ్మలో కదలిక వచ్చేసరికి తేరుకుంటాడు రేవంత్. మెట్లు ఎక్కుతుండగా ఇలా జరిగిందని గోరింటాకు చేతుల వలన తన పైట సర్దుకోలేక కంగారు పడుతున్న టైంలోని తను వచ్చాను అని అర్థమవుతుంది అతనికి. తను వెనక్కి తిరిగి ఉన్నా తన కంగారు అర్థమవుతుంది రేవంత్కి. చిన్నగా నవ్వుకుంటూ మరలా తన ముందుకు వెళ్లి కింద పడిన పైటని తనకి స్టెప్స్ పెట్టడం రాక మామూలుగాని తన ఒంటిమీద సర్ది చుట్టూ తిప్పి మరలా జారిపోకుండా నందు నడుము దగ్గర తోపేస్తాడు. నందు ఆ చర్యకి బిగుసుకుపోతుంది. ఆమె స్పర్శకి రేవంత్లో కూడా తెలియని తీయని అలజడి. మెల్లగా ముందుకు వంగి ఆమె చెవి దగ్గరగా వెళ్తాడు. నందు భయంతో కళ్ళు మూసుకుంటుంది. మరోసారి గోరింటాకు పెట్టుకునేటప్పుడు చీర కట్టుకోకు, కట్టుకొని నాకు పరీక్ష పెట్టకు అని చిన్నగా చెప్పి వెనక్కి తిరిగి వేగంగా పైకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఉండలేక నందు బుగ్గలు ఎర్రని మందారాలవుతాయి సిగ్గుతో రేవంత్ మాటలకు. చిన్నగా నడుచుకుంటూ రూంలోకి వెళ్తుంది. ఆమె వెళ్ళేసరికి రేవంత్ అటువైపు తిరిగి పడుకుండిపోతాడు. అమ్మయ్యా అనుకుంటూ చిన్నగా వెళ్ళి సోఫాలో పడుకుండిపోతుంది. గోరింటాకు చేతులు దేనికి తగలకుండా దూరంగా పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది నందు. ఆమె కళ్ళు మూసుకోగానే పడుకున్న రేవంత్ కళ్ళు తెరిచి నందు వైపు చూస్తాడు. 6 నెలల్లో వెళ్ళిపోవాలని అగ్రిమెంట్ రాయించుకున్నాను నేను. ఎందుకు నాకు తెలియకుండానే నందు గురించి ఆలోచిస్తున్నాను. ఇది స్నేహం మాత్రమేనా, అంతకంటే ఎక్కువనా అంటూ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. నిద్ర పట్టకపోయినా రేవంత్ వైపు చూడాలని మనసు లాగుతున్నా భయంతో కళ్ళు కూడా తెరవదు నందు. అతని తీయని ఆలోచనలతోని నిద్రలోకి జారుకుంటుంది. ఉదయాన్ని నిద్రలేచిన నందు ఎర్రగా పండిన తన చేతులని చూసుకొని మురిసిపోతుంది. నిద్రపోతున్న రేవంత్ని ముచ్చటగా ఒకసారి చూసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయి వచ్చి పూజ చేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది నందు. కాఫీ పెడుతూ ఒకసారి ఇంటిని తృప్తిగా చూసుకుంటుంది. దేవుడా, ఈ ఇంట్లో ఉండే భాగ్యాన్ని నాకు శాశ్వతంగా ఇచ్చేయ్ అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్కి కావలసిన కర్రీస్ అన్నీ ఫాస్ట్గా చేసేస్తుంది. అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు రేవంత్ తప్ప. నిష్కాకి బ్రేక్ఫాస్ట్ తినిపించేటప్పుడు రేవంత్ కిందకి వచ్చేస్తాడు రెడీ అయ్యి. చెల్లికి తినిపించడం చూసి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఆఫీస్కి వెళ్ళాక ఎలాగో వర్క్ చేయాలి కదా, వచ్చి తినరా అంటుంది అన్నపూర్ణ. కొంచెం వర్క్ ఉంది నాన్నమ్మ అంటూ పనిలో పడిపోతాడు. నేను మాత్రమే తనకి పెట్టాలి అనుకుంటున్నారా అని నందుకి అనిపించినా నాకంత అదృష్టమా అని ఒక నిట్టూర్పు విడిచి నిష్కాకి తినిపిస్తూ ఉంటుంది. నిష్కా తినడం అయిపోయిన తర్వాత అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవడం ఆలస్యం కొద్దిగా గ్యాప్ ఇచ్చినా ల్యాప్టాప్ మూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు రేవంత్. సిగ్గుతో రేవంత్ వైపు కూడా చూడలేకపోతుంది నందు. అన్నపూర్ణ వెళ్తూ నందు చేతులు రేవంత్కి చూపిస్తుంది. చూడరా, నీ పెళ్ళాం చేతులు ఎంత ఎర్రగా పండాయో. నువ్వు చాలా మంచివాడివిరా, అందుకే నందు చేతులు ఇంత ఎర్రగా పండాయి అని చెప్తుంది. రేవంత్ ఆ చేతుల వైపు చూస్తాడు. అందమైన చేతులు ఎర్రగా ముద్దుగా ఉన్నాయి.
నాకు తెలుసు నానమ్మ, నేను మంచివాడినని. నేనెంత మంచివాడినో నీ మన్వరాలికి నిన్ననే తెలిసింది అంటాడు ఓరగా నందు వైపు చూస్తూ. అన్ని అందాలు ఎదురుగా చూసినా ఏమీ చెయ్యలేదన్న ఉద్దేశంతో ఆ మాట అంటాడు రేవంత్. మనవడేమన్నాడో అన్నపూర్ణకి అర్థం కాదు. నువ్వేమన్నావో నాకర్థం కాలేదు కానీ తొందరగా తిను. ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి ఆమె తన రూంలోకి వెళ్ళిపోతుంది టాబ్లెట్స్ వేసుకోడానికి. అన్నపూర్ణకి అర్థం కాలేదు కానీ రేవంత్ మాటలకి అర్థం నందుకి అర్థమయ్యి ఆమె చీక్స్ సిగ్గుతో రెడ్‌గా మారిపోతాయి. అన్నపూర్ణ వెళ్ళిపోయిన తర్వాత నందు వైపు చూసిన రేవంత్‌కి ఆమె ఫీలింగ్స్ అర్థమయ్యి మనసులోనే నవ్వుకుంటాడు. కదా నందు! నేను మంచివాడినే కదా! అంటాడు ఆమె వైపు చూస్తూ కొంటెగా. నందుకి మాట కరువవుతుంది. ఆమె చేతిలో చీర కొంగు పట్టుకొని నలుపుతూ ఉంటుంది మాటలు రాక. సిగ్గుతో కందిపోయిన ఆమె మోము మరింత ముద్దుగా అనిపిస్తుంది రేవంత్‌కి. కొద్దిసేపటికి అతను తేరుకుంటాడు. కానీ నందు ఇంకా అలాగే దించిన తల ఎత్తదు. "ఈ రోజుకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేదుందా? వెళ్ళిపోమంటావా?" అంటూ అడుగుతాడు నందు వైపు చూస్తూ. వెంటనే కంగారుగా ప్లేట్ తిప్పి ఫుడ్ పెడుతుంది. మౌనంగా నిలబడి ఉంటుంది నందు. కానీ రేవంత్‌కి మాత్రం కడుపు నిండా పెడుతుంది. తినటం పూర్తి చేసి వెళ్తూ మరలా వెనక్కి తిరిగి నందు వైపు చూస్తాడు. తననే చూస్తున్న నందు టక్కున తల దించేస్తుంది. నవ్వుకుంటూ "బాయ్ నందు" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆనందపడిపోతుంది నందు. ఈ ఇంటికి వచ్చిన ఇన్ని రోజులలో మొదటిసారిగా రేవంత్ తనకు బాయ్ చెప్పాడని సంతోషంతో ఉప్పొంగిపోతుంది నందు మనసు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.